హాయ్ ఫ్రెండ్స్, మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 71 ఇయర్స్ అవుతుంది అని మనం అనుకుంటున్నాం. స్వాతంత్రం అయితే వచ్చింది కానీ స్వేచ్ఛా నమ్మకం రాలేదు. అర్ధరాత్రి 12 గంటలకు ఆడపిల్ల ఒంటరిగా తిరిగిన రోజు మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని మహాత్మా గాంధీ అన్నారు. రాత్రి కాదు కదా, పగలు 12 గంటలకు కూడా అమ్మాయిలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం తీసుకోగలిగాము కానీ మన నుండి మనం స్వాతంత్రం తీసుకోలేము అని బాధేస్తుంది. మనం ఎలాంటి స్వాతంత్రంలో బతుకుతున్నామో ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం రండి. ఎరా లాయరు, నొప్పిగా ఉందా? ఇవన్నీ ఎందుకు? మాతో ఉండు, నీ జీవితం చాలా బాగుంటుందన్న. నన్ను చెప్పుతో కొట్టావు. నేను అమ్మాయిని రేప్ చేస్తే వదిలే అన్నా, వినలే. నిన్ను కొట్టిస్తా, నిన్ను జైలుకు పంపిస్తా, నిన్ను ఉరి తీయిస్తా అన్నావు. ఇప్పుడు ఏం జరిగింది? నీ నీతి నిజాయితీలే నిన్ను చంపుతున్నాయి. ఏం జాతకం రా నీది? మా అన్న సిద్ధార్థ అభిమన్యు మీదే కేసు పెడతా ఆవురా. మా అన్న వస్తుంది చూడరా, నీ చావు వస్తుంది చూడరా. లాయర్, నా మీదే కేసు పెడదామనుకున్నావా? అది ఈ సిద్ధార్థ అభిమన్యు మీదే కేసు పెడదామనుకున్నావా? ఏరా, మేము అమ్మాయిల్ని రేప్ చేస్తే ఏంటి, చంపితే ఏంటి, అంత మాత్రాన కేసు పెడతావా? అంటే ఇండియాలో ఉన్న అమ్మాయిలందరినీ కాపాడి నాలాంటి వాళ్ళను అంతం చేయాలనుకున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఇప్పటి వరకు 999 లాయర్లను, 2000 మంది పోలీసులను, 2000 మంది అమ్మాయిలను ఇక్కడే చంపా. నీతో కలిపి 5000 రౌండ్ ఫిగర్. రే విశ్వాసం లేని కుక్కలారా, మీరు నన్ను ఇప్పుడు చంపేయచ్చు, కానీ నాలో ఉన్న నిజాయితీని మాత్రం ఎప్పుడు చంపలేరు. నీతి నిజాయితీని బ్రతికించడానికి ఆ దేవుడు రూపంలో ఎవడో ఒకడు వస్తాడు. నిన్ను, నీ సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి ఎవడో ఒకడు వస్తారా. మంచివాడు మంచి చేయడంలో ఆశ ఉంటుంది, చెడ్డవాడు చెడు చేయడంలో దురాశ మాత్రమే ఉంటుంది. ఆశకి దురాశకి మధ్య పోరులో ఎప్పుడు గెలిచేది దురాశే. మనుష దేవుడు
వెలుగులో ఉండేవాడి చీకటికి భయపడతాడు. ఆ చీకటే నేను. I'm not bad, just evil. ప్రాణాలైనా గాని దేహాలైనా గాని నన్నే నడిపించే ఇంధనమల్లే మార్చేస్తా. భూమిని నరకం చేసి గ్రహపు గుంపును బంధించేసి ముల్లోకాలేలే రాక్షస పాలన నేనేరా. The name is Siddhartha Abhimanyu. Good luck. ఇతని పేరు యాదవ్. సిద్ధార్థ అభిమన్యుకి కుడి కన్ను గనిబాయి అయితే ఎడమ కన్ను ఈ యాదవ్. చేయని నీచమైన పనులు లేవు. ప్రియా స్వీటీ, ఏం అందమే నీది. ఏంటే నీ పొగరు? 6 నెలలుగా వెంటపడుతుంటే పట్టించుకో. పెద్ద అందగత్తను అనుకుంటున్నావా? చంపుతా. సార్ మేము పరువుగా బ్రతుకుతున్నాం. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి సార్. ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను కాళ్ళు ఎందుకే? ఒక్కసారి. సార్ ప్లీజ్ సార్. సరే వెళ్ళు, రేపు ఇదే టైంకి వస్తా. నీకు ఇష్టం ఉంటే ఓకే, లేదా నిన్ను చంపి నీ శవాన్ని రేపు చేస్తా. ఓకే, వెళ్ళు. ప్రియా గుర్తుపెట్టుకో, రేపు ఇదే టైంకి వస్తా. ఓకే. హాయ్. హాయ్. మీ నేమ్? ధ్రువ. మీ నేమ్? ప్రియా. వేర్ ఆర్ యూ ఫ్రమ్? వైజాగ్. ఓకే. చాలా టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చాను కదా, అందుకే. ఏం భయపడద్దండి, మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళండి.
గని ఎక్కడున్నావురా? నేను హైటెక్ సిటీలో ఉన్నా అన్నా. నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా. అన్నా ఏమైందన్నా? వచ్చి చెప్తా, అక్కడే ఉండు. నమస్తే అన్నా. ఈ కంపెనీ చైర్మన్ ప్రతాపరుద్రుని చంపేయాలి. మేము బయట దేశానికి అమ్మాయిల్ని సప్లై చేస్తున్నామని మా మీదే కేసు పెడుతున్నాడంట. వాణ్ణి వాడి కంపెనీలోనే చంపాలి. సిద్ధార్థాభిమన్యు అంటే ఏంటో చూపిస్తా. ఏమైందన్నా? అమ్మాయి నచ్చిందా? ఒక్కసారి కావాలా? ఏయ్ ఉండు. కానీ అమ్మాయిని చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలరా. ప్రియా ఇట్రా. ప్రియా, ఎంత అందంగా ఉన్నావు నువ్వు. ఏ అమ్మాయిని చూసినా ఒక్కరోజు అనుభవించాలనిపించేది, కానీ నిన్ను చూస్తుంటే రోజు అనుభవించాలనిపిస్తుంది. రా, నా దగ్గరకు వచ్చేయి, నిన్ను ఉంచుకుంటాను. సార్, నన్ను వదిలేయండి ప్లీజ్. నేనేదో చిన్న జాబ్ చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ప్లీజ్ వదిలేయండి. రే ప్రియా, నువ్వు జాబ్ చేయవలసిన అవసరం లేదు. ఇక నుంచి నేనున్నాను. నన్ను సుఖపెట్టు. నిన్ను నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను. మీకు దండం పెడతాను సార్, మాది పరువుకల కుటుంబం సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్రియా, కళ్ళు తుడుచుకో. నువ్వేం బాధపడద్దు. మీ ఇంట్లో మీ అమ్మని, చెల్లెల్ని నేనే ఉంచుకుంటాను. ఏ మామా, ఎస్ ఎస్. ఏమైందిరా, హ్యాపీగా లేవు? చా అమ్మాయి మిస్ అయిందిరా. చా అమ్మాయి ఏంట్రా, ఎంజాయ్ చేద్దాం పదా.
ప్లీజ్ సార్, వదిలేయండి సార్, ప్లీజ్ ప్లీజ్. ఏంటే ఇంతవరకు నన్ను చూస్తేనే జనం సగం చచ్చిపోయేవారు. నేను ఏ ఆడపిల్లను చూసినా చిన్నదా పెద్దదని ఆలోచించకుండా అందరినీ అనుభవించా. కానీ నిన్ను మర్యాదగా అడిగాననే కదా నన్నే కొడతావా? అందరికీ చెబుతున్నా, గీత దాటి ఎవరన్నా ఈ అమ్మాయిని కాపాడాలని ఆలోచన వచ్చినా అందరికీ ఇదే గతి పడుతుంది. రేయ్ అన్నా, గనీబాయ్తో ఇక్కడే ఉండు. ఈ అమ్మాయిని ఎవరు కాపాడినా చంపేయ్. సరేనా? అరే ప్రియారా, ప్రియారా, సారీ మామ, కావాలని కొట్టలేదు. ఒకవేళ నేను కానీ నిన్ను కొట్టకపోయి ఉంటే ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్ళేవాడు. ఆ గనీబాయ్ నిన్ను చంపేసేవాడు. నా కొట్టాలని బాధగా లేదురా. అదే దెబ్బ ఆ గనిబాయి కుక్కను కొట్టుంటే ఒక అమ్మాయి నిండు ప్రాణాలు కాపాడేవాడే కదరా. అన్యాయంగా ఒక అమ్మాయి ప్రాణాలు తీసేస్తాడు. చాలా బాధగా ఉందిరా. అసలు మనం ఎక్కడ బతుకుతున్నాం రా? చా, నీకు ఇంకా సిటీ గురించి తెలియదురా. బ్రతకడానికి వచ్చాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా సిటీయా? రౌడీలా? వదిలేయాలా? సిటీ అయితే ఏం జరిగినా చూస్తూ ఉండాలా? అవునరా, మనమేం చేయగలం? ఆ సిద్ధార్థ అభిమన్యుని ఎదిరించి ఇక్కడ బతకలేం. ఎదిరిస్తే చంపేస్తాడు. ఎక్కడ బతుకుతున్నావురా మనం? నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆఫీసులో నాకు ఎవరూ తెలియదు. భయపడుతున్న సమయంలో ఒక చక్కటి రూపంలో అమ్మాయి నా దగ్గరికి వచ్చి, భయపడకండి, మీకు తప్పకుండా జాబ్ వస్తుందని ధైర్యం ఇచ్చిన అమ్మాయి 1 అవర్ తిరగకుండానే పట్టపగలు అందరూ చూస్తుండగా దారుణంగా చంపేశారు. చా, ఇండియాని గర్వంగా బతకాల్సిన అమ్మాయిలే పరాదేశానికి వెళ్ళిపోతున్నారు. అవునరా, మాకు ఏదో చేయాలని ఉంది, కానీ మన వల్ల కాదు కదరా. వదిలే, ఆ అమ్మాయి తలరాత అనుకో.
రే మహి, ఇదే మాట నీ అక్కకో, నీ చెల్లికో, నీ భార్యకో ఈ పరిస్థితి పట్టుంటే ఇదే మాట అనేవాడువా? అవునులే, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, వేరే వాళ్ళ గురించి మనకెందుకు అనుకున్నాం వల్లే మన ఇండియాని ఎలా చేసుకున్నాం. అందుకే మన ఇండియాలో ఇలాంటి నీచులు పుడుతూనే ఉన్నారు. చంపాలి ఇలాంటి నీచులను, వాళ్ళ ఆలోచనలను చంపాలి, చంపుతా. ప్రియాని కాపాడడానికి వెళ్తున్నాను, మీరు వస్తారా? పద మామ, చచ్చిపోయినా పర్లేదు, ఆ అమ్మాయిని కాపాడి మన ఇండియాని గెలిపించుకుందాం. సారీ మామ, ఇప్పటి వరకు మా స్వార్థం మేము చూసుకున్నాం, ఏం కోల్పోయాము నీ వల్ల తెలిసింది. పద మామ, చనిపోయినా పర్లేదు, అమ్మాయిని కాపాడి ఇప్పటి వరకు కోల్పోయిన స్వాతంత్రాన్ని తెచ్చుకుందాం. ఏరా, ఒక ఆడపిల్లను నీకు జన్మనిచ్చిన రూపాన్ని చిత్రహింసలు పెట్టి మరీ చంపేశారు. నీ వల్ల ఈ మహానగరంలో చాలామంది ఆడపిల్లలు బలైపోయారు. అలాంటి వాడిని చంపుతుంటే చాలా ఆనందంగా ఉంది. నీకు ఈ భూమి మీద బతికే అర్హత లేదు. మొట్టమొదటిసారిగా నా జీవితంలో నిన్ను చంపి ఒక మంచి పని చేస్తున్నా. యువా, ఇక్కడ ఉన్నాడురా. వదిలే, నాకు భార్య పిల్లలు ఉన్నారు.
వాళ్ళు అనాథలు అయిపోతారు. ప్లీజ్ నన్ను వదిలేయి. భయమేస్తుందా? ఎంతోమంది ఆడపిల్లల్ని దారుణంగా చంపేశారు. ఆడపిల్లల్ని అమాయకుల్ని చంపడం అంత ఈజీ అనుకున్నారు మీ సిద్ధార్థ అభిమన్యు కుక్కకి? చెప్పు, వాడి ఆటలు సాగవని చెప్పు. ఇంతవరకు ఆడపిల్లల్ని కాపాడడానికి ఎవరూ లేరు. ఇప్పుడు నేను వచ్చాను. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లని టచ్ చేయాలన్నా మా గర్ల్ స్క్వాడ్ ఫ్రీడమ్ టీం అండగా ఉంటుంది. ఓకే, కోరితే పగిలిపోద్ది. కేవలం భార్య పిల్లలని బ్రతికిపోయావు, వెళ్ళిపో. నువ్వెందుకు వచ్చావు? ధ్రువ కలవాలి. నువ్వా? ధ్రువ నీతో మాట్లాడాలి. ఏమైంది చెప్పు. ఏమైంది చెప్పు. ఎక్కడే నీ మొగుడు? ఇక్కడే నీ మొగుడు. గనిబాయిని చంపింది ఎవరో తెలుసా? పారిపోండి అన్నా. ఎవరితో మాట్లాడుతున్నావా తెలుసా నువ్వు? సిద్ధార్థ అభిమన్యుతో. గుర్తుపడతావా వాణ్ణి? పారిపోండి అన్నా, తరిమి చంపేస్తారు. కాళ్ళు ఎందుకే? నాతో ఒక్కసారి. సిగ్గు లేదా? ఇక్కడ నుంచి వెళ్తావా వెళ్ళావా? పోలీసులకు ఫోన్ చేయమంటావా? ఏంటే తెగ రెచ్చిపోతున్నావు?
వదలండ్రా రేయ్, వదలండ్రా, వదలండ్రా, వదలండ్రా రేయ్. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ధ్రువ, సిద్ధార్థ అభిమన్యుని ఒకరిని చంపే, ఆ తర్వాత ఇన్ని తప్పులు చేసిన నన్ను కూడా చంపే ధ్రువ, చంపే. నిన్ను కాదు, ఆ సిద్ధార్థాభిమాని కుక్కని చంపాలి. కానీ వాడు ఎక్కడుంటాడు నాకు తెలియాలి. ప్రతి ఆదివారం సాయంత్రం బిహెచ్ఎల్ ఫారెస్ట్కి వస్తాడు ధ్రువ, చంపే ధ్రువ. అదే రోజు వాడిని చంపే ధ్రువ, అదే రోజు వాడిని చంపే. ఎవర్రా నువ్వు? ధ్రువ, రే 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 అన్నా అన్నా, రే 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 అన్నా అన్నా. ఎవడ్రా నువ్వు? ధ్రువ, யாரா யாரா இவன் ஊரை கேட்டா தெரியும். வர முன்ன வந்து நின்னு பாரா புரியும். கூரா நிக்கும் கத்தி கண்ணுக்குள்ள மேலேறும். தாறு மாறா கிள்ளி பேர கேட்டா அதிரும். மோதும் பாறை கூட மண்ணா மாறி போகட்டும். வாழ தார போல ஒன்னா சேர்ந்து வாழட்டும். சீரும் காலை இவன் கொம்பில் குத்தி சாய்க்கட்டும். ஊரும் பாசம் எல்லாம் நல்லா தாழ தூக்கட்டும். வரலாம் வரலாம் வா, வரலாம் வரலாம் வா, வரலாம் வரலாம் வா, வரலாம் வா பைரவா.
నేరాల వల్ల ఎంతోమంది ఆడపిల్లలు అమాయకులు నిజాధిపరులు బలైపోతున్నారు. బయటికి వెళ్ళిన ఆడపిల్ల ఇంటికి తిరిగి వచ్చే వరకు ఫ్యామిలీ మొత్తం భయంతోనే బతుకుతుంది. ఎక్కడ న్యూస్ చూసినా పేపర్ చదివిన ఆడపిల్లలు రేప్ చేసి చంపారు, పెట్రోల్ పోసి చంపారు, గవర్నమెంట్ వార్తలు వినాల్సి వస్తుంది. కరెక్ట్గా 3 months ముందు మీ గ్యాంగ్ ఒక ఆడపిల్ల రేప్ చేసి చంపితే ఆడపిల్లకి న్యాయం జరగాలని ఒక లాయర్ న్యాయం కోసం పోరాడితే ఇక్కడే ఆ లాయర్ని ఘోరంగా చంపేస్తారు కదరా. రే ఒకటి తెలుసా, ఈ భూమి మీద అందరూ దొంగలు రాక్షసులు అందరూ గర్వంగా బతుకుతున్నారు. ఒక్క నిజాయితీ పరి మాత్రం బతుకులేకపోతుంది. బ్రతకాలి, నిజాయితీ బ్రతకాలి. అప్పుడే నా దేశానికి, నా భారతదేశానికి పట్టిన దరిద్రం పోతుంది. ఇక నీ వల్ల ఏ ఆడపిల్లకి అన్యాయం జరగదు. సిటీ మొత్తం క్లీన్. రే యాదవ్, వీడిని చంపడం కన్నా నువ్వు చంపడమే న్యాయం. చంపేయ్, కసి తీరా చంపేయ్.